హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి ఖచ్చితంగా కమెంట్లో చెప్పేసేయండి. అండ్ ఈ రోజుటి వీడియో అయితే మేమైతే అరుణాచలం వెళ్తున్నాం అనమాట. సో ఆ ట్రిప్ అయితే మీకు ఇక్కడ షేర్ చేస్తున్నా. ఒక 2 వ్లాగ్ లాగా నేను ఇక్కడ మీకు షేర్ చేస్తానండి. ఎందుకంటే నాకు లెంత్ ఎక్కువైపోతుంది అనిపించింది. సో నాకు నెట్వర్క్ అంటే డేటా అంత సరిపోదనమాట మొత్తం అప్లోడ్ అవ్వడానికి. అందుకని చెప్పేసి నేను 2 పార్ట్స్ కింద అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా అయితే సర్దుతూ ఉన్నాను అనమాట. నేనైతే రెడీ అయిపోయాను, అందరం రెడీ అయిపోయామన్నమాట. కాకపోతే బట్టల వరకు బ్యాగ్లో సర్దాలి, సర్దుతున్నాము. ఇది అయిపోయిన తర్వాత కొంచెం ఫుడ్ తినేసి బయలుదేరేసాం అనమాట. ఇదైతే మేము పౌర్ణమికి అరుణాచలంలో ఉండేటట్లుగా అయితే వెళ్ళాము. యాక్చువల్లీ ఇది ఒక టూర్ లాగా వెళ్ళామన్నమాట. బస్సు వేశారండి. సో మా తోడుకోళ్ళ ఊరి దగ్గర బస్సు అయితే వెళ్తునింది. మేము కూడా ఆ బస్కి మేము వెళ్ళామన్నమాట. మేము ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఒక 8 to 9 మెంబర్స్ అట్లా ఉన్నాము. ఇంకా మా తోడుకోళ్ళ వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళందరూ కానీ ఇంకా వాళ్ళకి సంబంధించిన బంధువులు ఉంటారు కదా, అందరూ చాలామందే వెళ్ళాము. ఆల్మోస్ట్ మాకు తెలిసిన వాళ్ళు చాలామందే ఉన్నారు. సో ప్రాబ్లం ఏం లేదనమాట. హ్యాపీగా అయితే వెళ్ళేసి వచ్చేసాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, చాలా అంటే మరి చాలా రోజుల నుంచి కాదులేండి, ఒక గట్టిగా కొన్ని రోజుల నుంచి అయితే అనుకుంటున్నా వెళ్ళాలి, అరుణాచలం వెళ్ళాలి అని చెప్పేసి. కాకపోతే ఇన్ని రోజులకి ఆ శివయ్య అయితే నాకు కరుణించాడనమాట రావడానికి, అక్కడికి శివయ్య దగ్గరికి రప్పించుకోవడానికి. అయితే చాలామంది అంటుంటారు కదా, శివయ్య రప్పించుకోవాలి మనల్ని, మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళము, శివయ్య మనల్ని రప్పించుకోవాలంటే మనం వెళ్తాం అంత దూరం అని చెప్పేసి అంటుంటారు కదా. సో అదే అయితే అయ్యిందనమాట. మేమైతే ఈ మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజు అరుణాచల గిరి ప్రదక్షిణ అయితే చేశామన్నమాట. చాలా 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 బాగుండింది. అండ్ మీకు అది నెక్స్ట్ వ్లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ రోజు అయితే మేము తిరుత్తిని వెళ్ళామన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, బస్సులో వెళ్ళాము. ఈ బస్సు అంతా ఫుల్ అనమాట, పిల్లలు అంత చిన్నగా లేదండి. సో చాలా చాలా బాగా అయితే అయ్యింది దేవుని దర్శనం కూడా అయితే. సో ఇదేంటంటే ఇక్కడ కింద ఒక బుడ్డోడు ఉన్నారు చూసారా, ఎగురుతూ ఉన్నాడు. వాడైతే మామూలుగా కాదండి, చిన్న ఎంటర్టైన్మెంట్ కాదనమాట. వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు పాటలు పెడితే అసలుకి బస్లో. అసలు ఆపలేమన్నమాట మనము, అంత ఎంజాయ్ చేస్తున్నాడు వాడైతే. చూసారు కదా. తర్వాత కొంచెం అంటే అప్పటికి ఇంకా టౌన్ దాటక ముందనమాట ఇది. ఫస్ట్ బస్ ఎక్కగానే చూసారు కదా, వాడు అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా వాడిని చూస్తే మనకి కూడా ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తూ ఉంటుంది అనమాట, అంత బాగా చేస్తున్నాడు వాడైతే. అండ్ ఇక్కడైతే కొంతసేపు ఎలాగా సాంగ్స్ అయితే పెట్టారు. ఆ పిల్లలు అందరూ అయితే బాగా ఎంజాయ్ చేసేస్తూ ఉన్నారు. నేనైతే వేయలేదులేండి, మనకి అంత సీన్ లేదనమాట. సో ఇక్కడ మధ్యలో ఒక దగ్గర ఏంటంటే బస్ అయితే ఆపారు. అంటే బస్ వాళ్ళు కూడా మనకి తెలిసిన వాళ్ళ, అంటే మా తోడుకోళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళే అనమాట, వాళ్ళ ఇళ్ళ పక్కన వాళ్ళే బస్ వేసింది. సో అది. అండ్ ఇక్కడ బస్సు ఆపారనమాట. బస్సు ఆపేటప్పటికి మేమంతా కూడా కొంచెం టీ అది తాగామన్నమాట. ఇంకా నైట్ అప్పటికి 3 అయింది అనుకుంటా. ఆ టైంలో అయితే తాగుతున్నాము. 3 or 2:30 అట్లా అయ్యి ఉంటుంది. సో అప్పుడు తాగామన్నమాట టీ. అండ్ తర్వాత ఇక్కడ అయితే డైరెక్ట్ ఇక్కడ తిరుత్తణిలో అనమాట ఇది. కాకపోతే తిరుత్తణిలో అయితే దర్శనమే అవ్వలేదండి. చాలా 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 డిసప్పాయింట్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఏంటంటే బస్ చాలా దూరంలో ఆపారు. మేమైతే అందరూ స్నానాలు చేయడానికి అయితే వెళ్ళాము. అండ్ ఫైనల్లీ స్నానాలు చేసేసి అయితే ఇక్కడ బయలుదేరామండి. స్నానాలు అంతా చేసి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 5:36 అయితే అయ్యింది. అంతే 5:36 అయ్యి ఉంటుంది. చూసారు కదా, ఇంకా 6 అప్పుడే ఇంకా చీకటిగా ఉందన్నమాట, పూర్తిగా అయితే తెల్లవారలేదు. ఇదైతే పౌర్ణమికి ముందు రోజు అనమాట. పౌర్ణమికి ముందు రోజు తిరుత్తణిలో ఉన్నాము. కాకపోతే
తిరుపతిలో దర్శనమే అవ్వలేదండి. ఎంత డిసప్పాయింట్ అయ్యమా అంటే అసలుకి ఆ స్వామి సుబ్రహ్మణ్య స్వామి కరుణించలేదో వీళ్ళు సరిగా కనుక్కోలేదు, ఏం అర్థం కాలేదు. దర్శనం అయితే అసలు అవ్వలేదు మాకు. అంత దూరం వెళ్ళి కూడా దర్శనం కాలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాము. చాలా మందికి అవ్వలేదు. అంటే కన్ఫ్యూజన్ అనమాట. కొంతమంది ఏంటంటే దర్శనాలు అవ్వట్లేదని చెప్పేసి అప్పుడు వెళ్తే ఎప్పుడో సాయంత్రంకి అవుతుందని చెప్పేసి అట్లా చాలా చాలా ఆపేశారు. ఇప్పుడు మాకు బస్ తీసుకెళ్లారు కదా, వాళ్ళే అనమాట అట్లా చెప్పింది. కొంతమంది ఏమో వెళ్ళారండి, దర్శనం కూడా అయ్యింది వాళ్ళకి. మేము వీళ్ళ మాట వినకుండా మనీ పెట్టి టికెట్స్ తీసుకొని వెళ్ళుంటే ఒక 2-3 అవర్స్లోన ఖచ్చితంగా దర్శనం అయితే అయ్యేది. వీళ్ళ మాటలు విని మేమైతే గమ్మునున్నాం అనమాట. అందుకని దర్శనం అవ్వలేదు మాకు. ఇక్కడ ఒక్కటే దర్శనం అవ్వలేదండి. ఎంత డిసప్పాయింట్ అయ్యామంటే అసలుకి చాలా బాధ అనిపించింది. అంత దూరం వెళ్ళి స్వామిని చూడలేకపోయాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట తిరుపతిని వెళ్ళడం కూడా. అందుకని చాలా చాలా డిసప్పాయింట్ అయ్యానండి. అంటే మనం ఇంతకుముందు వెళ్ళుంటే ఓకే వచ్చున్నాం కదా అనుకుంటాము. ఎప్పుడు వెళ్ళలేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా. అలాంటిది ఫస్ట్ టైము దర్శనం అవ్వకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. సో ఏం చేస్తాం చెప్పండి, అందరితో పాటే మనం కూడా కదా. ఆ రోజు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిది ఏదో ఫెస్టివల్ అంటండి. ఫెస్టివల్ ఏదో చెప్తున్నారు, మనకి కరెక్ట్గా తెలీదు. సో ఈ టూర్ వేసిన వాళ్ళు కొంచెం కరెక్ట్గా కనుక్కొని తీసుకెళ్ళుంటే బాగుండేది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్ తీసుకోకుండా తీసుకెళ్ళిపోయారు. అందుకని అట్లా అయిపోయిందనమాట. బట్ ఏం చేస్తాం చెప్పండి, ఆ స్వామి అనుగ్రహం రాలేదేమో, అందుకే ఇట్లా అయిందేమో అనుకున్నా. ఇంకా ఏం చేస్తాం. సో ఇక్కడ చూసారు కదా 6:30 అట్లా అవుతుంది. మేమైతే నడిచే వెళ్ళాము, ఆటోకి అయితే వెళ్ళలేదు. అక్కడ మీకు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ చూపించా కదా, అక్కడి నుంచి అందరం నడుచుకుంటూనే వెళ్ళామండి. ఎందుకంటే ఇంక అందరు నడుస్తామని చెప్పారు కదా, మనం కూడా నడుచుకుంటూనే వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. మామూలుగా కాదండి, ఫుల్ చెమట్లు పట్టేశాయి. అప్పుడే స్నానం చేసి బయలుదేరాము. బట్ చెమట్లు అయితే మామూలుగా రాలేదు. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కూడా అంత చెమట్లు పట్టలేదు నాకు, ఇక్కడ పట్టేశాయి. ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడే కాబట్టి నడవడము కొంచెం అలా అనిపించేసింది. బాగా చెమట్లు పట్టేశాయి, కొంచెం ఆయాసం కూడా వచ్చేసింది అనమాట. సో ఎనీవేస్ ఇంత దూరం నడిచి వెళ్ళినా కూడా ఆ స్వామి అనుగ్రహం అయితే దక్కలేదు, దర్శనం అయితే కాలేదనమాట. సో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే అవ్వలేదు. నెక్స్ట్ ఏ టెంపుల్స్కి వెళ్ళామని చెప్పేసి నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు నేను షేర్ చేస్తాను. సో అరుణాచలం పార్ట్ 1 అనమాట. అరుణాచలము వెళ్ళిన ట్రిప్లో ఇది ఒక పార్ట్ 1. కంప్లీట్ అరుణాచలంది మాత్రం నెక్స్ట్ వీడియోలో వస్తుంది, మీకు షేర్ చేస్తాను. వీలైనంత వరకు నేను షూట్ చేస్తాను అంతేనండి, ఎక్కువైతే నేనేం షూట్ చేయలేదు. సో నాకు అయినంత వరకే నేను చేశాను, లైట్గా అక్కడక్కడ అంతే. జస్ట్ ఒక వీడియో షేర్ చేద్దామని చెప్పి మాత్రమే, అంతే. సో ఇది ఈ వ్లాగ్ అయితే హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇక్కడ దర్శనం అవ్వలేదు, చాలా 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 డిసప్పాయింట్ అనమాట. అసలు ఆ రోజు కాదు కదా, 2 రోజులు కూడా అస్సలు మనసే బాగాలేదనమాట. అవ్వలేదు అని చెప్పేసి అదే ఉండిపోయింది అందరికి కూడా. బట్ ఏం చేస్తాం, బెటర్ లైక్ నెక్స్ట్ టైం అంతే. ఈ రోజుకి ఈ వీడియో ఇంతే అండి. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మీరు ఎవరైనా వెళ్ళుంటే మీకు దర్శనం బాగా జరిగిందా ఖచ్చితంగా కమెంట్లో